అదేవిధంగా స్ఫటికానికి సొంత రంగు లేదా రూపం ఉండదు. ఈ సారూప్యత స్ఫటికలింగాన్ని ఒక లోతైన తాత్విక ప్రతీకగా చేస్తుంది. దానిగుండా ప్రసరించే దైవిక కాంతి అనేక రంగులుగా విడిపోయినట్లే అనంతమైన నిరాకార దైవం సృష్టి యొక్క విభిన్న రూపాలుగా వ్యక్తమవుతుంది. అందువల్ల స్ఫటికలింగం కేవలం ఒక రాయి కాదు, ఇది ఒక ప్రకాశవంతమైన మాధ్యమం. దీని ద్వారా నిరాకారమైన పరమాత్మ భక్తులకు గ్రహించదగినదిగా మారుతుంది. అధ్యాయం 2 పౌరాణిక మరియు చారిత్రక మూలాలు. లింగోద్భవ. కాంతి స్తంభం యొక్క పురాణం. హిందూ పురాణాలలో లింగోద్భవ కథ శివుని అనంతమైన శక్తిని వివరిస్తుంది. బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు శివుడు ఒక అంతంలేని కాంతి స్తంభంగా తేజోలింగంగా ప్రత్యక్షమయ్యాడు. దాని మొదలు లేదా చివరను ఎవరూ కనుగొనలేకపోయారు. స్ఫటికలింగం ఈ విశ్వకాంతి స్తంభం యొక్క భౌతిక స్వచ్ఛమైన ప్రతిబింబంగా తరచుగా పరిగణించబడుతుంది. ఇది అనంతమైన దైవాన్ని పూజ కోసం గ్రహించదగినదిగా చేస్తుంది. ఆది శంకరాచార్యుల బహుమతి చిదంబరంలో స్ఫటికలింగం. మహాన్ అద్వైత తత్వవేత్త ఆది శంకరాచార్యులు నిరాకార పరమాత్మను బోధించడమే కాకుండా నిర్దిష్ట రూపాల ఆరాధన యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు. ఒక ప్రతీకాత్మక చర్యగా ఆయన చిదంబరం నటరాజ ఆలయానికి ఒక స్ఫటికలింగాన్ని బహుకరించారు. ఇది నేటికీ చంద్రమౌళీశ్వరుడిగా పూజించబడుతోంది. ఇది నిరాకార చిదంబరం యొక్క ఆకాశలింగం మరియు వ్యక్తమైన రూపం స్ఫటికలింగం యొక్క కలయికను సూచిస్తుంది. ద్రాక్షారామం ఆలయం అర్ధనారీశ్వరుని స్ఫటికలింగం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో 14 అడుగుల ఎత్తైన లింగం పైభాగంలో కొంతవరకు తెల్లగా ఉంటుంది. ఇది అర్ధనారీశ్వరుని శివ మరియు శక్తుల కలయిక సూచిస్తుంది. ఈ ఆలయం ఒక శక్తిపీఠం మరియు పంచారామ క్షేత్రాలలో ఒకటి. పురాణాల నుండి అంతర్దృష్టి. ఈ పురాణాలు మరియు సంప్రదాయాలు స్ఫటికలింగంలో ఉన్న ప్రతీకాత్మక ఐక్యతను హైలైట్ చేస్తాయి. అనంతమైన కాంతిస్తంభం లింగోద్భవ రూపం మరియు నిరాకారాల కలయిక చిదంబరం మరియు శివ మరియు శక్తుల ఐక్యత ద్రాక్షారామం. ఇవన్నీ స్ఫటికలింగం యొక్క సారాంశం అద్వైతం అని సూచిస్తాయి. అధ్యాయం 3 పూజా విధానాలు మరియు ప్రయోజనాలు. పూజా విధానాలు. శివుడిని అభిషేకప్రియుడు, అభిషేకాన్ని ఇష్టపడేవాడు అని పిలుస్తారు. నైవేద్యాలలో నీరు, జలాభిషేకం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.